ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మార్పు సాధ్యమేనా, వ్యత్యాసం తీరేనా అనే అంశం చూద్దాం. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. సామాజిక కార్యకర్త అరుణా రాయ్, రెస్లర్ వినేష్ ఫోగట్, వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆపరేషన్ సింధూర్కు మీడియా బ్రీఫింగ్ ఇచ్చిన కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కృత్రిమ మేధతో నాన్ ఇన్వాసివ్ స్క్రీనింగ్ యంత్రాన్ని కనుగొన్న డాక్టర్ గీతా మంజునాథ్, వీళ్ళంతా మహిళలే కదా. వీళ్ళ తల్లిదండ్రులు కూడా వ్యత్యాసం చూపించి ఉంటే ఈరోజు దేశం గర్వించదగ్గ స్థానాలలో వీరు ఉండేవారా? వీళ్ళ కథల్నే మనం మన పిల్లలకు చెప్పాలి. వీళ్లతో స్ఫూర్తిని నింపాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలలో బాలికలకు ఎదురవుతున్న అణచివేతను అందరూ కలిసి ప్రశ్నించాలి. బాలికా హక్కుల్ని ప్రోత్సహించాలి. అమ్మాయిలు, మీరు గొంతెత్తి మీ హక్కుల కోసం పోరాడండి. మీ కలలకు రెక్కలివ్వండి. నేను బాలికను, మార్పు తేవాలన్నా, కష్ట సమయాల్లో ముందుండి నడిపించాలన్నా నా వల్లే సాధ్యమని చాటి చెప్పండి. ఇదే ఈ ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవం థీమ్. తొలిసారి ఎటు అమ్మాయే, ఈసారైనా అబ్బాయిని కనాలి అంటూ కేవలం కోడలి చేతిలోనే అంతా ఉన్నట్లు అత్తింటివారి ఆంక్షలు. పుట్టిన ఆడబిడ్డని పురిటిలోనే కడతెచ్చిన కసాయిలు లేకపోలేదు. స్కానింగ్లో ఆడపిల్ల అని చెబితే అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్ష చట్టవిరుద్ధం అయింది కాబట్టి ఆడపిల్ల నేడు ఎలాగో బతికి పట్టగడుతోంది. ఆ తరువాత ఆడపిల్లే నయం, చెప్పిన మాట వింటుంది, తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటుంది అన్న ఆలోచన ధోరణి నేడు పెరుగుతోంది. చదివించడం ప్రారంభించారు. అయితే ఉద్యోగ సమయంలో కొన్ని ఆంక్షలు తప్పడం లేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. అన్నిటా సమానత్వం సాధించవలసిందే అన్న సందేశం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఫలితం సామాజిక, సాంస్కృతిక ఇబ్బందుల్లో అన్నిటినీ అధిగమించి అమ్మాయి నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది. మల్టీటాస్కింగ్ చేస్తోంది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉన్నత స్థానాన్ని అందుకుంటోంది. ఇవన్నీ నాణానికి ఒకవైపు. మరోవైపు అడుగడుగునా లింగభేదం ఎదుర్కొంటూనే ఉంది. అట్టడుగు స్థాయిలోనైతే ఆడపిల్ల గొంతుక వినిపించడం అసాధ్యమైంది. నేటికి అమ్మాయి, అబ్బాయి చదువులో వ్యత్యాసం కనిపిస్తోంది. వార్షిక విద్యాస్థితి నివేదిక ప్రకారం మన దేశంలో బాలబాలికల విద్యాభ్యాసంలో సగానికి పైగా తల్లిదండ్రులు వ్యత్యాసం చూపిస్తున్నారు. అమ్మాయిల్ని ప్రభుత్వ పాఠశాలలకు, అబ్బాయిల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 13.3 కోట్ల మంది బాలికలు పాఠశాల విద్యకు దూరం అవుతున్నారు. ప్రతి 10 మందిలో 4 ప్రాథమిక విద్యకే పరిమితమవుతున్నారు. 15 నుండి 19 సంవత్సరాల వయసులోనే పెళ్లిళ్ళు చేసుకుని లైంగిక హింస, వరకట్న వేధింపులకు గురవుతున్నారు. ఆ నరకం నుంచి బయటపడలేక తనువు చాలించేవారు చాలామందే ఉన్నారు. పోషకాహార లేమిని ఎదుర్కొంటున్న బాలికలు ఎక్కువే. మొత్తం మీద చదువు, ఆహారం, వైద్యం, కెరియర్ ఎంపిక, ఉద్యోగం, పదోన్నతులు అన్నిట్లోనూ ఇంకా వ్యత్యాసం బాగానే కనిపిస్తోంది. మరి ఈ మార్పుకు పునాది వేసి, మరి ఈ వివక్షలకు చెల్లుచీటి పలికి బాలికలకు మరింత స్వేచ్ఛను, సమానత్వాన్ని అందించాలని నేటి అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మరొక్కసారి పిలుపునిద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.